ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మార్కెట్ యార్డ్లో ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం. ఆదరణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో దోపుడు బండ్ల వల్ల ట్రాఫిక్ అవస్థల ఇబ్బందుల్లో వాహనదారులు పాఠశాలలు పట్టించుకునే అధికారులు పాలకులు. నంద్యాల పట్టణంలో అంజుమన్ సంస్థ చేసిన సేవలు నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలి. సంస్థ అధ్యక్షుడు ఎన్ఎండి కుదూస్. శ్రీశైలం నల్లమల్ల అడవుల్లోకి భద్రతా బలగాలు రంగంలోకి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటన. గ్రేహౌండ్ పోలీసులు కోపే. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ పోటీలు. పోటాపోటీగా కొనసాగుతున్న షటిల్. మహానంది మండలం చెంచులక్ష్మిగూడెం తాగునీటితో అవస్థలు పడుతున్న ప్రజానీకం. వారికి అండగా నిలిచిన ప్రజలకు నీళ్ల ట్యాంక్ అందజేసిన తెలిసిన నాయకులు. నంద్యాల దైవ సన్నిధి చర్చిలో ఇచ్చిన మాటలు నెరవేర్చాం. క్రిస్టియన్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఎన్ఎండి ఫిరోజ్. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కామధేను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని పరిశీలించి వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంతోనే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని ఆహారం మన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు. రైతులు ఈ విధానంలో సాగు చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. గో ఆధారిత వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని, పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో ముందు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంత ద్వారా రైతులు తమ ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మంచి వేదిక లభించిందని తెలిపారు. ఈ సంతలో వివిధ రకాలైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, కాయగూరలు, చిరుధాన్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు. అందరికీ నమస్కారం. నా పేరు కె బాలమదిలేటి. మేము కామధేను సిరి సంత అధ్యక్షుల్ని. ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఒకసారి చేర్చడము, ఈ పాత విధానంలో సంత ఏర్పాటు చేయడము, ప్రతి కస్టమర్స్ కు కావాల్సిన నిలబడి సరుకుల కోసం ఇక్కడ సిరి సంత ఏర్పాటు చేయడమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి అన్ని రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఏవైతే ప్రకృతికి మేలు చేస్తాయో వాటిని ఉత్పత్తి చేస్తూ రైతులు ఈ దేశానికి ఆరోగ్యం సంరక్షించాలనే కంకణంతో పనిచేస్తున్నారు. వాటిలో భాగంగా నంద్యాలకు ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 2వ ఆదివారము ప్రకృతి ఈ కామధేను సిరి సంత పెడుతున్నాము. ఈ సంత ద్వారా నంద్యాల ప్రజలకు కావలసిన ఉత్పత్తులన్నీ ఇక్కడే దొరుకుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఈ రైస్, తర్వాత ఈ మట్టి పాత్రలు, తర్వాత రాగి పాత్రలు, తర్వాత మిల్లెట్స్, అన్ని రకాలు ఇక్కడే దొరుకుతాయి. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు కూడా వచ్చారు. ప్రకృతి వ్యవసాయానికి కావలసిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. తర్వాత ఈ మార్కెట్ యార్డ్ కూడా మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి, మీరు కంటిన్యూగా మీకు సహకరిస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఈ టౌన్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రతి నెల 2వ ఆదివారము ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఒకేసాట అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. హాయ్ సిటీ కేబుల్. సిటీజీ గ్రూప్ నుంచి మేము కర్నూలు నంద్యాల సిటీజీ అడ్మిన్. నేను ఇక్కడ ఈ మేళా జరుగుతుందని మాకు కూడా చెప్తే మేము కూడా స్టాల్ పెడతాము. మన సిటీజీ నినాదం ఏంటంటే, మనం తినేదే పండించుకుంటాము, పండించిందే తింటాము అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మావి మొత్తం 72 గ్రూపులు ఉన్నాయి. 1 లక్షకు పైన మెంబర్స్ ఉన్నాం మేము. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కూడా ఉంది. తర్వాత దేశ విదేశాల్లో కూడా మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మా రాజంపేట నుంచి సిటీజీ మెంబరు సుబ్బారెడ్డి గారు వచ్చారు. పాండవ వత్తి
మా సిటీజీ గ్రూప్ కి, తర్వాత లిల్లీ రజనీగంధా అవి ఫ్రీగా ఇస్తామంటే మా గ్రూప్ తరఫు నుంచి తీసుకొని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మా గ్రూప్ లో వచ్చేసి అమౌంట్ తో దీంతో ఏం పని ఉండదు, ఇచ్చి పుచ్చుకోవడం ఎక్కువ ఉంటది. ఇప్పుడు నా దగ్గర సీడ్స్ ఉంది, మీ దగ్గర ప్లాంట్ ఉంది, మేమందరము ఇచ్చి పుచ్చుకోవడంతో ముందుకు సాగుతా ఉన్నాము. ఇది మొత్తం మేము ఆర్గానిక్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో వ్యాపారులతో కిక్కిరిస్తోంది. రోడ్డుపైన బండ్లు పెట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. తోపుడు బండ్ల వ్యాపారులతో రోడ్లో వాహనదారులు, బాటసారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుగాంచిన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో వ్యాపారులకు అడ్డాగా మారింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, పాలకులు తమకేం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. తోపుడు బండ్లను రోడ్లపై వ్యాపారాలు చేసేవారిని సీఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా భారీ బందోబస్తు మధ్య బండ్లను, చిరు వ్యాపారులను చౌరస్తా నుండి పంపించారు. దీంతో కొంతకాలం చౌరస్తా కలకల్లాడింది. తర్వాత ప్రధాన చౌరస్తా అభివృద్ధి మళ్లీ మొదటికొచ్చింది. నాయకుల అండదండలతో వ్యాపారులు చౌరస్తా వద్ద రోడ్డుపైనే బండ్లు పెట్టుకుంటున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేవు, అడ్వాన్సులు కట్టాల్సిన పని లేదు, అద్దె కట్టాల్సిన అవసరం అసలే లేదు. ఇదేమని అడిగితే మా ఇష్టం అన్నట్లు వ్యాపారుల తీరు ఉంది. రోడ్డు పక్కన పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే వారిపైన వ్యాపారులు దురుసుగా ప్రవర్తిస్తారు. రోడ్డంతా తమదే అన్నట్లు బెదిరిస్తారు. నంద్యాల పట్టణం అంజుమన్ షాదీఖానాలో ఆదివారం పేద ముస్లిం యువతి యువకులకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుద్దూస్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘ అధ్యక్షులు అంజద్ బాషా పాల్గొని 7 మంది నిరుపేద ముస్లిం యువతులకు వివాహం జరిపించి యువతి తల్లిదండ్రులకు 50,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంజుమన్ సంస్థ నిరుపేద ముస్లింలకు అండగా ఉంటుందని, సంస్థ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఎంతమంది వచ్చినా వారందరికీ వివాహాలు జరిపించి 50,000 రూపాయలని అందించడం జరుగుతుంది. అదేవిధంగా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీతో పాటుగా మసీదులకు రంజాన్ మాసం నందు జాన్ మాసాలను పంపిణీ చేయడం అంజుమన్ సంస్థ సభ్యులు పేర్కొన్నారు. సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సంస్థ సభ్యులు, ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్, హిదాయతుల్లా, షేక్ మొహమ్మద్ గౌస్, షేక్ మున్నా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంజుమన్ సంస్థ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. అంజుమన్ తరఫున దాదాపు 7 మంది వధువరులకు పెళ్లిళ్ళు చేసినాం. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో, మళ్ళీ అక్టోబర్ నెలలో 2 సార్లు అంజుమన్ సంవత్సరం పెళ్లిళ్ళు జరుపుతున్నాం. కానీ దీనికి తగిన స్పందన లేదు. ఎందుకంటే నంద్యాలలో పేదరికం ఉండేది మైనార్టీలలోనే. కానీ మైనార్టీలు ఎందుకు అంజుమన్ సంస్థ మీది, అంజుమన్ సంస్థ కేవలం మైనార్టీ సంస్థ, మైనార్టీ వాళ్ళది, ముస్లింలది, వచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాయా, పెళ్లిళ్ళు చేసుకుంటే తరా ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు నజరానా కింద ఇస్తున్నాము. అయినా ఎందుకు వాళ్ళలో స్పందన లేదు. ఏమంటే సిగ్గుపడుతున్నారు. అంజుమన్ సంస్థలో వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఏమిటి? అంజుమన్ సంస్థ మీది, రండి, బేషరతుగా రండి. అంజుమన్ సంస్థ ఎంతమంది వధువరులు వచ్చిన పెళ్లిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంది. 20 మంది కాదు, 30 మంది కాదు, 50 మంది రండి. అంజుమన్ సంస్థ దగ్గర నిధులు ఉన్నాయి, ఖర్చు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి నా మనవి ఏమంటే, అయ్యా అంజుమన్ సంస్థ తరఫున పెళ్లిళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎక్కడో మసీదుల దగ్గర వాళ్ళ దగ్గర బీదరికంగా అడుక్కు తినడం కంటే అంజుమన్ సంస్థ తరఫున అయ్యా
మంచి మర్యాదగా హాయిగా వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటే అందరికి సుఖంగా ఉంటుంది. కాబట్టి అంజుమన్ సంస్థ నేను నా మనవి ఏమనంటే వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటే ఉచితంగా బాగుంటుంది. ఈ అంజుమన్ సంస్థ తరఫున దాదాపు 15 ఏళ్ల నుంచి ఉచితంగా వివాహాలు జరుపుతున్నాము. అదేవిధంగా నంద్యాలలో ఎంతమంది మైనార్టీ సోదరి విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 3,000 రూపాయలు ఉచితంగా ఎంతమంది వచ్చినా ఈ సంవత్సరం దాదాపు 500 మందికి ఇచ్చాము. ప్రతి సంవత్సరం అదే విధంగా ఇస్తాము. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే నంద్యాలలో దాదాపు 100 మసీదులు ఉన్నాయి. 100 మసీదులకు ఒక్క మసీదుకు వాళ్ళ కొలతల ప్రకారంగా ఒక్కొక్క మసీదుకు 2 జానిమాజులు ఇస్తున్నాం. ఆ విధంగా ఎన్నో అంజుమన్ సంస్థలు ఇంకా ఎంతో సంస్థ అభివృద్ధి చెందింది. సంస్థలో నిధులు ఉన్నాయి. ఏవైనా కానీ మైనారిటీల కార్యక్రమం ఏదన్నా కానీ మైనారిటీలకు ఉపయోగపడే కార్యక్రమం ఉంటే అంజుమన్ సంస్థ తమ నిధులతో స్వచ్ఛందంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह आज जो है अंजुमन की जानिब से अंजुमन शादी खाने के अंदर अंजुमन के जिम्मेदारों की तरफ से 7 गरीब लड़कियों की शादी जो है की गई है। हर साल में 2 मरतबा शादियों का प्रोग्राम रखा जाता है। गुज़िश्ता अप्रैल में जो है 10 लड़कियों की शादी की। हर लड़की को जो है 50,000 रुपये अंजुमन की जानिब से जो है उसकी वालिदा उसकी अम्मी को जो है दिया जाता है। इस मरतबा भी हर दुल्हन के उसकी अम्मी को 50,000 रुपये जो है अंजुमन की जानिब से दिए गए हैं। लिहाजा ये बहुत बड़ा प्रोग्राम, अच्छा प्रोग्राम है। हमारे नंद्याल के लिमिट्स के अंदर, नंद्याल के दायरे के अंदर जितने भी जो है जिनके गरीब लड़कियां हैं जो शादी नहीं कर सकते हैं और अपने माँ बाप को बोझ समझकर जो है ये लोग खामोशी इख्तियार करते हैं, ऐसे लोगों के लिए अंजुमन बेहतरीन खिदमत कर रही है। तुम लोग जो है आगे बढ़कर हम तुम्हारी नहीं हमारी समझकर हम जो है खिदमत करते हैं, तो तुम्हें आने से क्यों शर्माते हैं? लड़कियों की शादी करना माँ बाप का फरीजा है, लेकिन अंजुमन भी ये फरीजा अंजाम देने के लिए आगे बढ़ती है। तो मेहरबानी कर दो, शर्मा नहीं सरकार, आओ अंजुमन से जो है मिलो। अंजुमन की खिदमत जो है करती है उसको कबूल कर लो, अपनी लड़कियों की शादी करो। अक्सर देखते हैं कि मसाजिद के बाहर दरवाजे पर ठहर कर जो है लड़की की शादी है उनको हर नमाज के बाद भीख मांगते हैं। ये भीख मांगने से जो है अच्छा है कि अंजुमन खुद जो है शादी करती है लड़कियों की। तो लिहाजा मस्जिद के जिम्मेदारों को भी अइम्मा हजरात से भी दरख्वास्त करता हूँ, ऐसे लोग अगर मांगने के लिए आए तो आप मना करें और कह दें कि अंजुमन के वालों से मिलो, तुम्हारी लड़कियों की शादी अंजुमन कर जाती है। तो लिहाजा आप हजरात भी जो है इसकी तरफ तवज्जो दिलाएं। శ్రీశైలం పరిసరాలు పోలీసులతో అలర్ట్ అయ్యాయి. శ్రీశైలం అడవుల్ని గ్రే హౌండ్స్ పోలీస్ పార్టీలు జల్లెడపడుతున్నాయి. శ్రీశైలం పరిసరాల్లోని నల్లమల అడవుల్లోకి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటన నేపథ్యంలో గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టాయి. కొండలు, గుట్టలు, ఘాట్ రోడ్ సమీపంలోని ప్రదేశాన్ని అణువున పరిశీలిస్తున్నారు. శ్రీశైలం సున్నిపేంట అడవులపై పోలీసులు నిఘా పెంచారు. హెలికాప్టర్ దిగే ప్రదేశం అటవీ పరిసరాల్లో ఉండడం హెలీప్యాడ్ పరిసరాల్ని స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ పార్టీలతో భద్రత మరింత పెంచింది. ప్రభుత్వం శ్రీశైలం సమీపంలోని పరిసరాల్లోని అడవుల్లో గ్రే హౌండ్ పోలీస్ పార్టీలు వారి విధుల్లో భాగంగా వెళ్లడం తనిఖీలు ముమ్మరం చేశాయి.
నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. అయితే రెండో రోజు కావడంతో హోరాహోరీగా గెలుపు కోసం సై అంటే సై అనే రీతిలో పోటీగా షటిల్ గేమ్స్ ఆడుతున్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ షటిల్ నిర్వాహకులు మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుండి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఒక చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన ఫ్రెండ్స్ షటిల్ సభ్యుల ద్వారా మొదలుపెట్టిన ఈ షటిల్ టోర్నమెంట్లకు మంచి ఆదరణ పెరిగిందని, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ షటిల్ ఆడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, కానీ ఈరోజు గత 20 సంవత్సరాల నుండి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 20 ఛాలెంజ్ కప్ పోటీలు నిర్వహించడం జరిగిందని, ఆసక్తిగా చాలా మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీతత్వంతో షటిల్ ఆడుతున్నారని తెలిపారు. నంద్యాల లోకల్ న్యూస్ ఫాలోవర్స్ అందరికీ దీపావళి సందర్భంగా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్కు అందరూ క్రీడాకారులు క్రీడాభిమానులు అందరూ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మొన్న 60+ అంతా అయిపోయింది. నిన్న 20+, 40+ నిర్వహించడం జరిగింది. నిన్న కూడా అన్ని ఫైనల్ మ్యాచ్లు ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఈరోజు 30-40 మహారంజుగా చాలా ఉత్సాహకరమైన వాతావరణంలో చాలా హుషారుగా అందరూ క్రీడాకారులు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొని మా టోర్నమెంట్కు మా దిగ్విజయం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం మాకు సహకరించి ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ నా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది 20 సంవత్సరాల టోర్నమెంట్, ఒక లోకల్ టోర్నమెంట్ 20 సంవత్సరాలు జరగడము చాలా అభినందించిన విషయము. దీనికి సహకరించిన మా డోనార్స్ అందరికీ మేము హృదయపూర్వక అభివర్ణనలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే డోనార్స్ అందరూ మా టోర్నమెంట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం ఓన్లీ 64 టీంలు వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకా 74 టీంలు వచ్చినాయి. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పాల్గొన్న క్రీడాకారులందరికీ మా అభినందనలు కూడా తెలుపుకుంటున్నాం. మహానంది మండలం చెంచుగూడెం ప్రజలకు మహానంది మండల జనసేన నాయకులు మురళీ చందు ఆధ్వర్యంలో చెంచులక్ష్మిగూడెం ప్రజలకు 3000 లీటర్ల నీళ్ల ట్యాంకును అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జనసేన సమన్వయకర్త పిడితల సుధాకర్, జనసేన నాయకులు భవన శివాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేవ అంటే అందరికీ గుర్తొచ్చే పదం మెగాస్టార్ కుటుంబమేనని, వారి నుండే జన సైనికులు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తుంటారని, చెంచులక్ష్మిగూడెం ప్రజల దాహార్తిని తీర్చేందుకు జనసేన నాయకులు నీళ్ల ట్యాంక్ ని అందించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల నాయకుడు కాదని, చేతల నాయకుడని ఆయన ప్రజలకు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా ఒకే తాటిపై నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గూడెం ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, జనసేన నాయకులకు కృతజ్ఞత తెలిపారు. మా మహానంది మండలం జనసేన నాయకులు మురళి గారు, అలాగే చందు గారు, అలాగే మా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు సేవా కార్యక్రమాలు పెట్టింది పేరు మెగా ఫ్యామిలీ. ఆ విధంగా సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసము సేవా కార్యక్రమం అయితేనేమి, అటు రాజకీయ పరంగా అయితేనేమి ఈ మహానంది మండలంలో ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. వారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ మహానంది మండలం చెంచుగూడానికి ఇక్కడ వాటర్ సదుపాయానికి ఒక ట్యాంక్ అవసరమని ఇక్కడ ఉన్న ప్రజలు అడిగితే మా మహానంది నాయకులు వారు ఎంతో ప్రయాసపడి ఈరోజు వాళ్ళకు ట్యాంక్కి స్పాన్సర్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మీ అందరి తరఫు నుంచి. ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా జనసేన మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం సేవా కార్యక్రమాలు అయితేనేమి, అటు రాజకీయ పరంగా అయితేనేమి, మన ప్రజలకు వారి సమస్యలు అయితేనేమి ఏవైతేనేమి మీరందరూ ముందుండి వారి సమస్యలు సాల్వ్ చేసి మన పార్టీకి, మన అధినాయకుడికి, అలాగే ప్రజలకు మంచి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబో రోజుల్లో కూడా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనము అనుకున్న స్థానంలో చూడాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా రాబో రోజుల్లో మంచి జరగాలంటే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. కాబట్టి మీరందరూ ఆలోచించాలమ్మా. ఇక మీ ప్రజలు అందించాలి. అక్కడున్న పోయినసారి ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన సుఖాన్ని అన్ని వదులుకొని కేవలం ప్రజల కోసమే ఎండనక వాననక తన సుఖాన్ని అన్ని వదిలేసి పేద ప్రజలకు కష్టపడుతున్న వ్యక్తి. కాబట్టి మీరు కూడా మీ ఆశీర్వాదం మా నాయకుడికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాసన్న గారికి అయితేనేమి, అలాగే నాతో ఉన్న జనసేన నాయకులందరికీ ఈ ప్రోగ్రాం పాల్గొన్న
పాల్గొన్నందుకు నా ప్రత్యేకత తెలుస్తాను. జై జనసేన, జై హింద్. నంద్యాల పట్టణంలోని దేవనగర్ సమీపంలోని ఏబిఎం చర్చి పాస్టర్లు ఉపాసకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఘనంగా సన్మానించడం జరిగింది. క్రైస్తవ సోదరులు ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా సన్మానించి మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని క్రైస్తవ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు చర్చి పాస్టర్లు మరియు క్రైస్తవ సోదరులు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా సన్మానించారు. గత 25 ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి మరియు డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంగా గత సంవత్సరం చర్చిలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నూతన రహదారి మరియు కల్వర్ట్ నిర్మాణానికి సహకరించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు మరియు చర్చి ఉపాసకులకు ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగి సులభంగా ప్రయాణించే సౌకర్యం కలుగుతుందని క్రైస్తవ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి, టీడీపీ నాయకులు జోసెఫ్, రవికుమార్, భాస్కర్, ప్రభాకర్, కామిని మల్లికార్జున, గోవింద నాయుడు, దేవనాగన్, కాజా, వేద సాయి, రఫీ, నాగేశ్వరరావు, సాయిరాం, రాయల్ తదితరులు పాల్గొన్నారు. మాకు మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా ఒక ఫంక్షన్ హాల్ కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా, ఎందుకంటే ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ రెండు ఒకటే. వేరే వాళ్ళు వస్తే మన సమస్యలు వినడం వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటాయి. మీ దృష్టికి మేము తీసుకురావడానికి ఎందుకు సానుకూలంగా స్పందిస్తున్నామంటే మా యొక్క పరిస్థితులు మీకు తెలుసు. ఇది 8 సంవత్సరాల నుంచో ఇక్కడ డాడీ గారి గతంలో మినిస్టర్లు ఉన్నప్పుడు కూడా మాకు కొళాయిలు, లైట్లు, ఈ రోడ్డు కూడా ఇంతకుముందు గతంలో ఎక్స్కౌన్సిలర్ హుసేన్ గారి ఆధ్వర్యంలో కూడా గతంలో సిసి రోడ్డు కూడా ఇంతకుముందు వేయడం జరిగింది. తర్వాత అది తీసేసి మళ్ళీ వేరే చేస్తామని అంత పాడైపోయింటే చేస్తామని కూడా తెలియజేసినాడు. దయచేసి మీరు మా యొక్క విన్నపాన్ని విని రోడ్డు ఎక్స్టెన్షన్, ఫంక్షన్ హాల్ కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని కూడా మేము ఒక వినతి పత్రాలు కూడా మీకు ఇస్తామన్నా. దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు సైడ్ కొంచెం రావడం లే నా కొంచెం అన్న కొంచెం అన్నా ఇక్కడ చూడనా కొంచెం అట్లా ఓకేనా. వందనాలు. ఈ యొక్క ఏబిఎం చర్చ్ సంఘం ఏర్పడి దాదాపుగా 5 దశాబ్దాల కాలం అవుతుంది. అప్పటి నుంచి కూడా గత పాలకులైతేనేమి ఎవరు కూడా ఇక్కడ ఈ చర్చ్కి అవసరమైనటువంటి రోడ్డు కొరకు కష్టపడింది లేదు. చర్చి పెద్ద మనుషులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, పాస్టర్ గారు చాలా కష్టపడ్డారు. సో 2024 ఎలక్షన్లో మరి ఎన్ఎండి ఫిరోజ్ అన్నగారు మన చర్చికి వచ్చినప్పుడు అన్నగారు ఆ రోజు వాగ్దానం చేశారు, మీ యొక్క చర్చికి ఎటువంటి పరిస్థితులలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఖర్చు అయినా కూడా మేము ఈ చర్చ్కి రోడ్ నిర్మాణం ఏర్పాటు చేస్తామని అన్నగారు ప్రామిస్ చేశారు. ఆ యొక్క ప్రామిస్ను చాలా అనతి కాలంలోనే 1.5 ఇయర్లోనే కంప్లీట్ చేసినందుకు మరి మన మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి, క్రిస్టియన్ మైనారిటీ అందరి తరఫున, మరి ముఖ్యంగా ఏబిఎం చర్చ్ సంఘస్థులందరి తరఫున, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ నాయకులందరి తరఫున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. అదేవిధంగా మరి ఇమ్మానుయేల్ గారు చెప్పినట్టు క్రిస్టియన్ మైనారిటీ అంటే క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ ఇద్దరిని కలిపి మైనారిటీ అంటారు. సో ఆ మైనారిటీ మినిస్టర్ మనకు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మన నియోజకవర్గం వారు కావడం మన అందరికీ చాలా
శుభ పరిణామం. సో అన్నగారు అడిగినట్టు ఫంక్షన్ హాల్ కొరకు అడిగారు. మీరు రండి అన్న, ఫరూక్ సార్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి. ఖచ్చితంగా మన తరఫున సార్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడతారు. సార్ గారు నాతో 2023లో కూడా చెప్పారు, మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా మీరు చెప్పిన మాటనే, క్రిస్టియన్ మైనార్టీ అండ్ ముస్లిం మైనార్టీస్ రెండు ఒకటే, మీకు ఏం కావాలన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫరూక్ సార్ చెప్పారు, ఫిరోజన్న చెప్పారు. వాళ్ళు మాట చెప్పడమే కాదు, మాట నెరవేర్చే నాయకులు వాళ్ళు. సో దయచేసి మనం అందరము మనందరి పక్షాన మరొకసారి ఫిరోజన్న గారికి, ఫరూక్ సార్ గారికి మనందరం కరతాళ ధ్వనులతో చెప్పట్లతో అన్నగారికి ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఏపీఎం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. ఎగ్జాక్ట్లీ నేను లాస్ట్ డిసెంబర్లో ఏమంటే క్రిస్మస్ డేకి వచ్చినాను ఇక్కడ. క్రిస్మస్ డే అప్పుడు కూడా అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చాను. మళ్ళీ క్రిస్మస్ డేకి వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రామిస్ చేశాను, నేను ఖచ్చితంగా వచ్చే క్రిస్మస్ వరకు ఇక్కడ రోడ్ వేపిస్తున్నానని ప్రామిస్ చేశాను. అదే పనిగా నేను ఎందుకు ఈరోజు వచ్చినానంటే మళ్ళీ నాకు ఏమంటే 1-2 డేస్లో ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకు చర్చ్లో మళ్ళీ చెప్పే అవకాశం దొరకదని, దానికోసం ఈరోజు సండే చర్చ్లో అందరూ ఉంటారని చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటే చిన్న ఒక స్ట్రెచ్ అది పెండింగ్ ఉందని చెప్తున్నారు. అది యాక్చువల్లీ అది ఒక ప్రైవేట్ స్థలం అని మీకు తెలుసు, కానీ మనకు రోడ్ వేయడం అంత ఈజీ కాదు. మీరు చూశారు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఈ రోడ్ వేసేటప్పుడు కూడా. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మా రోడ్ అని వాళ్ళు ముందుకు వచ్చేసారు, మనం ఎలా చేయాలని వచ్చేసారు. నేను ఎంత దీని ప్రెషర్ మీద ఈ వర్క్ చేపించినానో నాకు తెలుసు. ఎందుకంటే నా ప్రామిస్ నిలబడాలని ఖచ్చితంగా మీకు మాటల్లో హామీ ఇచ్చినానని, నేను పైన కింద అయితే కూడా ఖచ్చితంగా లేదు ఈ రోడ్ వర్క్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పినాను. కంపల్సరీ అయితే మిగతా స్ట్రెచ్ కూడా నేను, ఎందుకంటే అది యాక్చువల్లీ ప్రైవేట్ స్ట్రెచ్ అది కూడా, ఎందుకంటే వాళ్ళు చిన్న స్ట్రెచ్కి ఏం చేసుకోలేరు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ కమాన్ ఉంది అక్కడ. అది చిన్న స్ట్రెచ్, వాళ్ళు ముందు కూడా రాలేరు. అది కంపల్సరీ ఏదో విధంగా వాళ్ళతో మాట్లాడినా ఒప్పించన్నా ఏదో ఒకటి విధంగా ఖచ్చితంగా ఆ రోడ్ కూడా క్లియర్ చేస్తామని కోరుకుంటూ, ఇంకొకటి ఫంక్షన్ హాల్ కూడా అడిగినారు మీరు ఒకవేళ నాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలంటే ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అది కూడా క్లియర్ చేద్దాం. ఒకటే, ఎందుకంటే మీరు అంటే చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, మనం ఒక దేవుడు ప్రాధాన్యంలో వచ్చి మాట ఇచ్చిన ఆ మాట మనం ఫుల్ఫిల్ ఎవరు చేస్తున్నారని ఒక్కసారి మీరు ఆలోచించి. ఎందుకంటే 20 to 25 years బ్యాక్ నుంచి ఈ రోడ్ పెండింగ్ ఉంది. అప్పటి నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. మనం ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతే కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఈ రోడ్డు దగ్గర. ఏమంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మార్కెట్ యార్డ్లో ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం. ఆదరణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో దోపుడు బండ్ల వల్ల ట్రాఫిక్ అవస్థల ఇబ్బందుల్లో వాహనదారులు వాడతారు, పట్టించుకునే అధికారులు పాలకులు. నంద్యాల పట్టణంలో అంజుమన్ సంస్థ చేసిన సేవలు నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలి. సంస్థ అధ్యక్షుడు ఎన్ఎండి ఇద్రీస్. శ్రీశైలం నల్లమల అడవుల్లోకి భద్రతా బలగాలు రంగంలోకి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటన. గ్రేహౌండ్స్ పోలీసులు కోపే. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ పోటీలు. పోటాపోటీగా కొనసాగుతున్న షటిల్. మహానంది మండలం చెంచులక్ష్మిగూడెం తాగునీటితో అవస్థలు పడుతున్న ప్రజానికం, వారికి అండగా నిలిచిన ప్రజలకు నీళ్ల ట్యాంక్ అందజేసిన జనసేన నాయకులు. నంద్యాల దైవ సన్నిధి చర్చిలో ఇచ్చిన మాట
నెరవేర్చాం. క్రిస్టియన్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఎండి ఫిరోజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.